నష్ముక్ భారత్ అభియాన్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క డ్రగ్స్ వాడకం వలన కలిగే నష్టాలను తెలియజేశారు. ఈ మత్తు పదార్థాల వలన వ్యక్తి జీవితం మాత్రమే కాకుండా కుటుంబం అంతా నాశనం అవుతుందన్నారు. ఈ క్రమంలోనే మత్తు పదార్థాలను విక్రయించిన వాడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డ్రగ్స్ నిర్మూలన దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే డ్రగ్స్ పై పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి పాఠశాల కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ విద్యార్థులకు నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించాలని పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా విద్యార్థులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సహా ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ అగెనిస్ట్ డే అబ్యూజింగ్ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని మా ములుగు జిల్లా ఎస్పీ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించి డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో మా ములుగు జిల్లా కూడా ముందంచెలో ఉంచి పిల్లలు కానీ యువత కానీ మరి కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ బయట షాపులలో కానీ ఈ యొక్క డ్రగ్స్, మత్తు, గంజాయి ఇలాంటి మన ప్రాంతాల్లోకి రాకుండా ఉండడం కోసం, అది కనుక సేవిస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది జీవితంలో, ఎలా లైఫ్ వేస్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఎస్పీ గారు శబరీష్ గారు వారి బృందం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు, నేను, మరి మిగతా సోదరుల అందరూ కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేసుకొని పిల్లలతో ఆడుతూ పాడుతూ అవేర్నెస్, ఆటలు పాటలు జరిగినాయి, వాళ్లకు అవేర్నెస్ కూడా మరి కల్పించి, ఎందుకంటే ఈరోజు డ్రగ్స్ అనేది ఒక భూతంలా ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. అది ఒక మనిషికి వ్యాపిస్తే ఆ కుటుంబం నాశనం అవుతుంది, ఆ కుటుంబాలు నాశనం అయితే సమాజమే నాశనమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రమాదం నుంచి ఈ సమాజాన్ని బయటపడేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి. చైతన్యంతో మరి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు తీర్చిదిద్దుకునే విధంగా ఈ మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, గంజాయికి దూరంగా ఉండి జీవితాలను చక్కదిద్దుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ తోటి ర్యాలీ చేయడం జరిగింది. పిల్లలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి ప్రతి చోట స్కూళ్ళల్లో కూడా రాబోయే కాలంలో స్కూళ్ళల్లో, ఇంకా హాస్టల్స్లో, కాలేజెస్లలో కూడా అవేర్నెస్ పెట్టి పిల్లలతోటే ఒక కథలు కూడా, ఒక నాటకాలు కూడా వేయించేటట్టుగా ఆ నాటకాల ద్వారా కూడా అవేర్నెస్ కల్పించేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం. ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా చేస్తున్నాం. మండల హెడ్ క్వార్టర్ల వైపు కూడా మండలాల్లో కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏ యువత మత్తు వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటాం. అంటే కఠినమైన చర్యలు ఉంటాయి, సేమ్ టైంలో అవేర్నెస్ కూడా ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం.